పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్య భాగాన్ని అందరము కలిసి మన నోటితో దేవుని వాక్యాన్ని పలుకుదాం. కీర్తన గ్రంథంలో నుండి 89వ కీర్తన 46వ వచన భాగం నుండి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎనభై 89వ కీర్తన 46వ వచన భాగం నుండి 52 వచనాల వరకు ఈ యొక్క అధ్యాయము ముగించబడుతుంది. మన మధ్యలో ఉన్న సహోదరులు దేవుని వాక్యాన్ని చదువుతారు. చదవగలిగితే చదువు, లేకపోతే దీంట్లో అవుతుందంటే 46 నుంచి ఒక వాక్యం మనం చదువుతుంటే మనతో పాటు కూర్చొని ఉత్తర ప్రతి కూర్చొని ఉంటారు. సరే, 89వ కీర్తన 46వ వచనం నుంచి నేను చదువుచుండగా నన్ను అనుసరించి పలకవలసిందిగా ప్రభునాను మనవి చేయుచున్నాను. యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే మండును? నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకొనుము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ప్రభువా, నీ విశ్వాసతోడని నీవు దావీదుతో ప్రమాణం చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడా? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకొనుము. బలవంతులైన జనులందరి చేత నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకొనుము. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు. నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతినందును గాక. ఆమేన్, ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం. మా దేవ, నీ కృప నీ కాపుదల మా అందరికి తోడుగా ఉంచి గతించిన కాలమంతయు మమ్మల్ని మీ సజీవ రెక్కల కింద భద్రపరుచుకొని కాపాడి మా తండ్రి మా జీవితాల్లో మరి యొక్క ప్రభుదినాన్ని అనుగ్రహించి ఈ ప్రాంతానికి సంఘంలోనికి నడిపించి మా తండ్రి సంఘస్థులందరితో కలిసి ఈ విధంగా మిమ్మల్ని స్తుతించి మయంపరిచేటువంటి గొప్ప ధన్యతను దయచేసినందుకు మీకే స్తోత్రములు. మా తండ్రి, నీ సన్నిధిలో పాటల ద్వారా నీ యొక్క నామాన్ని మయంపరిచున్నాం. మా తండ్రి, ఈ యొక్క సమయంలో నీ యొక్క దాసులు మా తండ్రి, మా యొక్క సహోదరులు నీ యొక్క సన్నిధిలో మా అందరి మధ్యలో నిలబడి మా తండ్రి నీ యొక్క వాక్యాన్ని మా అందరితో పంచుకొని పోచుండగా మా దేవ, అతనికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని శక్తిని మీరు దయచేయండి. నిజంగా మా తండ్రి మా జీవితాలకు ఏమైతే అవసరమైనదో ఆ మాటలు మా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో నుంచి సహోదరుని యొక్క నోటికి తోడుగా ఉండి మీరు మాట్లాడండి. మా దేవ, వినుచున్నటువంటి మేమందరం కూడా
భయభక్తులు కలిగి శ్రద్ధగా ఆసక్తిగా ఆ యొక్క మాటలు వినొచ్చు, మా హృదయాంతరంగాల్లో భద్రపరుచుకొనచ్చు. ఆ మాటల ద్వారా మా తండ్రి మా జీవితాలు సరిచేసుకొనచ్చు. ముందు కొనసాగేటువంటి గొప్ప దినతని మాకు సహాయం చేయమని, ఈ ఆరాధన కార్యక్రమాంతర ద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని ఈ ప్రార్థన మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. చాలా మంచిదండి. మరి సహోదరులు వాక్య పఠనాన్ని మరి ప్రార్థనలో నడిపించినది ఆయనకు సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో మనము ప్రాముఖ్యమైన విషయంలోనికి మనం రాబోతున్నాము. ఇంకో కుర్చీ ఖాళీ ఉంది, ఎవరిది? 2 కుర్చీలు ఖాళీ ఉన్నాయి. ఎవరు రావాలి ఇంకా? అక్కడ చివర ఎవరు?